శ్రీ సత్యసాయి ఉచిత వైద్య సేవలు, త్రాగునీటి పథకాలపై చర్చాగోష్ఠి. అందరికీ సాయిరాం. ఈ విశేష కార్యక్రమాలను అందిస్తూ ఇప్పుడు నేను, నాతో పాటు మన సాయి సిస్టర్ లలితా సాయి. శ్రోతలందరికీ సాయిరాం. సాయిరాం లలిత. అప్పటి ఆ ఘడియలను, వాటర్ ప్రాజెక్టు, స్వామి హెల్త్ కేర్ సర్వీసెస్, వాటన్నిటినీ ఇప్పుడు మనం చర్చించుకుందాం. లలిత, మనం కిందటిసారి కలిసినప్పుడు ఈశ్వరమ్మ గారు స్వామిని కోరిన 3 కోరికలు, అవి స్వామి ఎంతో ప్రేమతో అనుగ్రహించడం గురించి మాట్లాడుకున్నాం కదా. అవును ప్రసన్న. ఒక్క బావి, ఒక చిన్న ఆసుపత్రి, ఒక్క స్కూలు అంటూ ఆ తల్లి కోరిన కోరికలు నిస్వార్థ భావనతో, నిర్మలమైన సంకల్పంతో అడిగిన కోరికల శక్తి ఎలా ఉంటుంది, అవి అంచెలంచెలుగా మహావృక్షమై ఎలా వర్ధిల్లుతాయి అనేది మనకి నిరూపిస్తోంది కదా. అవును. ఇక్కడ మనం చూసుకుంటే భగవంతుడు సృష్టిలోని ప్రతి ప్రాణి తన జీవితాన్ని సౌకర్యంగా గడపటానికే సృష్టించారు అనిపిస్తుంది. మరి మిగిలిన ప్రాణుల్ని పక్కన పెడితే మనిషి తన స్వార్థంతో, నిర్లక్ష్య భావనతో తన మనుగడకి అవసరమైన వనరుల్ని కూడా దుర్వినియోగం చేసినప్పుడు మళ్ళీ ఆ భగవంతుడే మన తప్పుని సరిదిద్ది మనకి మరొక్క అవకాశాన్ని ఇస్తారేమో అనిపిస్తూ ఉంటుంది. అవును. ఇది స్వామికి మన మీద ఉన్న అంతులేని ప్రేమకి తార్కాణం. జలేన ఏవ సర్వజీవానాం జీవనం సంభవతి అంటే సర్వజీవుల జీవనానికి జలం వల్లనే సంభవిస్తుంది అని. మరి అలా మన జీవనాధారమైన నీటి కొరతతో మనం బాధపడుతున్నప్పుడు స్వామి మనసు కరుగుతుంది అనడంలో సందేహమేముంది? అవును. 1995లో అనంతపురం జిల్లాకి నీటిని అందించిన, అలాగే 2002లో మద్రాస్ మహానగరానికి మంచినీటిని అనుగ్రహించడానికి స్వామి గవర్నమెంట్ కంటే వేగంగా స్పందించారు. అనంతపురంలో 761 గ్రామాల్లో దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రజలకి ఈ ప్రాజెక్ట్ వల్ల నీటి సదుపాయం అందింది ప్రసన్న. అంతేకాదు, అనంతపురంలో జరిగిన వాటర్ ప్రాజెక్ట్ అంత సక్సెస్ఫుల్ అవ్వడంతో దాన్ని ఆదర్శంగా తీసుకుని మెదక్, మహబూబ్ నగర్, గోదావరి జిల్లాల్లో కూడా ఇటువంటి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. అవన్నీ కూడా మన ట్రస్ట్ సహకారంతోనే జరిగాయి. ఇక చెన్నై వాటర్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే, చెన్నై నగరానికి నీరు అందించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి సేద్యపు నీటిని ఈ ప్రాజెక్ట్ అందించిందనమాట. ప్రసన్న, మనం ఇక్కడ చూసుకుంటే ఇందులో పనిచేసిన వేల మంది కార్మికులు, అలాగే లబ్ధి పొందిన లక్షల మంది ప్రజలు, ఖర్చు పెట్టిన 100 కోట్ల రూపాయల కంటే ప్రస్ఫుటంగా మనకి కనిపించేది స్వామి ప్రేమే అనిపిస్తుంది కదా. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను ప్రసన్న. చెప్పు. అనంతపురంలో ఎంతో మందికి ఈ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందారని అనుకున్నాం కదా. ఒకరోజు చాలా మంది గ్రామస్తులు స్వామి దర్శనం కోసం పుట్టపర్తి వచ్చారు. వారందరూ సాయి కుల్వంతులో కూర్చునున్నప్పుడు స్వామి వారి దగ్గరికి వెళ్ళి దర్శనాన్ని అనుగ్రహించినప్పుడు స్వామిని చూసి వాళ్ళందరూ ముక్త కంఠంతో, స్వామి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మా కోసం చేశావు, మా కష్టాన్ని తీర్చావు, నీకు కృతజ్ఞత చెప్పటానికి వచ్చాను స్వామి అన్నారట. అంటే అప్పుడు స్వామి రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఈ సేవ మీకు చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నారట. అసలు స్వామి మనకి చెప్పే ప్రతి మాటలో మనం గమనిస్తే సేవ చెయ్యాలి, అది ఎలా చెయ్యాలి, ప్రేమతో చెయ్యాలి అని స్వామి చెప్పడం ఎప్పుడు మనం గమనిస్తూనే ఉంటాం. అవును. అయితే అసలు ఆ ప్రేమని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే, మన ఇంట్లోనే, మన కుటుంబంలోనే ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా, బాధతో ఉన్నా మనం ఎంత త్వరగా రెస్పాండ్ అవుతాము. అలాగే అందరూ మనవాళ్లే అనుకుంటే అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందేమో ఆ ప్రేమ. అది స్వామి మనకి చెప్పడం కోసమే ప్రతి విషయాల్లో స్వామి ఆ ప్రేమ ఎలా ఉండాలి అనేది మనకి గైడ్ చేస్తూ వచ్చారు. అవును ప్రసన్న, అందరూ నా వారే, నేను అందరి కోసం. ఎంత మంచి భావన కదా. అవును. ఇప్పుడు మనం ఆహారం, పానీయం తర్వాత
అన్నిటికంటే ముఖ్యమైనది, అంతకన్నా ముఖ్యమైనది ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే మనం జీవనోపాధి అయినా, జీవిత పరమావధి అయినా సాధించుకోగలుగుతాం. అవును. స్వామి అవతారంలో మనం గమనిస్తే మనకు ప్రసాదించినవన్నీ కూడా స్వామి, ఎవరైనా ఆపదలో ఉన్నవాళ్ళు స్వామిని కోరితే వాళ్ళ సంకల్పాలన్నీ స్వామి దివ్య ప్రేమను జోడించి మనకి అనుగ్రహించినవే. అయితే స్వామి సంకల్పం మనది ఎంత పవిత్రంగా ఉంటే స్వామి అంత తొందరగా అనుగ్రహించి వాటిని మనకు అనుకూలించేలా చేస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వైద్య సేవలు ఎందుకు స్టార్ట్ చేశారు అని అనుకోవచ్చు మనం. స్వామి ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు కట్టించారు, జనరల్ హాస్పిటల్ ఉంది అని. స్వామి అన్నారట ఒకసారి, బాధలో ఉన్న వాళ్ళకి వైద్యుడే దేవుడిగా కనిపిస్తాడు, అంత నమ్ముతారు. భగవంతుడైనా నమ్ముతారో నమ్మరో కానీ ఆపదలో ఉన్నప్పుడు, ఒక బాధని తగ్గించినప్పుడు, నొప్పిని తగ్గించినప్పుడు వైద్యుడిని భగవంతుడిగా అందరూ నమ్ముతారు అన్నారట. అందుకని స్వామి వైద్యో నారాయణో హరి అన్నట్టు వైద్య సేవలు అందించడానికి పూనుకున్నారేమో అనిపిస్తుంది. అయితే స్వామి ఆ విషయంలో మనందరికీ ఆ కోరికల ఫలమే శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అయితే స్వామి ఈ హాస్పిటల్ గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన మొట్టమొదటి మాటలు స్వామి మాటల్లోనే విందామా మరి? గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాలకు వెళుతున్నారు. వీళ్ళ గతి ఏమిటి? అమెరికా వారిని చూచేటువంటి వారెవరు? పట్టణానికి వెళితే కలర్ నీళ్ళైనా వాళ్ళ ముఖాలు కొట్టరు. అలాంటి దురవస్థలను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము. బైపాస్ సర్జరీ కానీ, లేక కిడ్నీ మార్చడం కానీ, లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ, బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్నీ ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 ఇది ప్రారంభోత్సవం చేస్తాం. స్వామి ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన ప్రతి మాటలో మన మీద ప్రేమ, అలాగే మన కష్టాన్ని తీర్చాలనే దృఢమైన సంకల్పం, అది కూడా త్వరగా తీర్చాలని ఒక ఆతృత, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఆ ప్రేమ అలా పొంగిపోతుంది స్వామికి. వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు నారాయణునితో సమానం అని చెప్పి. మరి ప్రసన్న, ఒకవేళ నారాయణుడే వైద్యులందరినీ ఒక చోట చేర్చి సేవ చేయడానికి ఒక హాస్పిటల్ కట్టాలి అని సంకల్పించుకున్నారు అనుకోండి, ఆ హాస్పిటల్ ఎలా ఉంటుంది అనేది బహుశా 3 దశాబ్దాల క్రితం వరకు అయితే మన ఊహకి కూడా అందకపోవచ్చునేమో, కానీ ఇవాళ మన కళ్ళెదురుగుండా కనిపిస్తోంది. నిజమే. ఏ పని అయినా సరే అది విజయవంతం అవ్వాలంటే మనం జాగ్రత్త పడాల్సిన విషయాలు 2 ఉంటాయి ప్రసన్న. ప్యూరిటీ ఆఫ్ ఇంటెన్షన్ అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్. ఎందుకు చేస్తున్నాం, ఎలా చెయ్యాలి. ఎందుకు చేస్తున్నాం అంటే అవసరంలో ఉన్నవారు, వారు ఎవరైనా సరే వారిని సేవించుకోవడం కోసం. ఇక ఎలా చేయాలి అంటే ప్రేమతో. ఇందాక మీరు చెప్పినట్టుగా అన్నమాట. స్వామి ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ టైంలో ఈ 2 విషయాలని మనకు చాలా క్లియర్గా చెప్పారు. చెప్పడమే కాదు, చేసి చూపించారు కూడా. అవును, అది మనందరికీ తెలిసిన విషయమే. అవును. ఇక ఈ హాస్పిటల్ నిర్మాణం మొదలయ్యాక అనేక కారణాల వల్ల 5 నెలల ఆలస్యం తర్వాత స్వామి ఒకరోజు ఈ హాస్పిటల్ని నా భక్తులే కడతారు అని ప్రకటించి ఈ నిర్మాణ బాధ్యతని శ్రీ జయంత్ బోస్ గారికి అప్పగించాలని నిర్ణయించుకున్నారట. జయంత్ బోస్ గారు అప్పటికే అక్కడున్న పెద్దవారిని ఈ ప్రాజెక్ట్లో ఒక చిన్న అవకాశమైనా ఇవ్వమని అడిగారని, ఈ అవకాశాన్ని ఆయన మహద్భాగ్యంగా భావిస్తారని స్వామికి తెలుసు. అయినా స్వామి ముందుగా వారి శ్రీమతిని ఇంటర్వ్యూకి పిలిచి, ఈ పని నేను అతనికి అప్పచెప్తే కొన్ని నెలల పాటు చాలా బిజీగా ఉంటాడు, మరి నువ్వు నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని మేనేజ్ చేసుకోగలవా, నీకు సమ్మతమేనా అని అడిగారట. ఇది చూస్తూ ఉంటే ఒక తల్లి తను తలపెట్టిన కార్యక్రమం అది ఎంత గొప్పదైనా సరే ముందుగా ఆలోచించేది తన బిడ్డల గురించి అనిపిస్తుంది కదా. అవును. మరి ఇలాంటి మాతృప్రేమతో మొదలైన ఈ హాస్పిటల్ నిర్మాణం అంచెలంచెలుగా అవరోధాలన్నింటినీ దాటుకుని ముందుకు సాగింది. ఒకసారి హాస్పిటల్లో బాత్రూమ్స్లో కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఎందుకు స్వామి, మంచి టైల్స్ వేస్తాము అని అడిగినప్పుడు
స్వామి వద్దు అని మృదువుగా వారిస్తూ వారికి చెప్పిన మాట, ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ తమని తాము చాలా ప్రత్యేకం అనుకోవాలి. వారలా అనుకోవాలంటే వాళ్ళు నడిచే నేల కూడా అంత ప్రత్యేకంగా ఉండాలి, ఎక్కడ ఏది మార్చొద్దు అని చెప్పారట. ప్రసన్న ఒక స్టేజ్లో అయితే ఈ పని అసలు అనుకున్న సమయానికి పూర్తి అవుతుందా లేదా అని బెంగపడుతూ ఈ టీం అందరూ కుల్వంత్లో స్వామి దర్శనానికి కూర్చున్నారట. స్వామి వారందరినీ ఇంటర్వ్యూకి పిలిచారు. వీరేంటంటే అయ్యో స్వామి ఇప్పుడు ఏం అడుగుతారో ఏమో, ఎలా సమాధానం చెప్పాలి అని భయపడుతూ ఉన్నారు. వారిని చూసి స్వామి చిరునవ్వు నవ్వి అంతా బాగా జరుగుతుంది అని ఒక మంచి స్నేహితుడిలాగా ధైర్యం చెప్పినా, లేదు రేపు పిఎం వస్తాడు, నిన్ను పరిచయం చేసినప్పుడు నువ్వు హుందాగా కనిపించాలి కదా అంటూ జయంత్ బోస్ గారికి సఫారీ సూట్ ఇస్తూ ఒక తల్లిలాగా మురిసిపోయిన, టైలరింగ్కి ఇది ఉంచుకో, నీ దగ్గర ఉన్నా తండ్రి ఇచ్చేటప్పుడు కాదనకూడదు అని ఒక తండ్రిలాగా ఆశీర్వదించిన అది స్వామికే చెల్లింది. ఇలా అడుగడుగున స్వామి సూచనలతో సలహాలతో అత్యద్భుతంగా రికార్డ్ టైంలో రూపుదిద్దుకుంది మన పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ ప్రసన్న ప్రతి అంగుళంలో కనిపించేది స్వామి ప్రేమ. కన్స్ట్రక్షన్ అనుభవాలన్నీ వింటుంటే ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలన్నీ తెలుసుకుందాం అనిపిస్తుంది కదా. అవును. అయితే స్వామి ఈ కన్స్ట్రక్షన్ గురించి ఇలాంటి హాస్పిటల్ వస్తోంది అని అనౌన్స్ చేసినప్పుడే సర్జరీ కూడా స్టార్ట్ అయిపోతుంది అని కూడా అనౌన్స్ చేశారు. అవును. అలా అయితే ఈ కన్స్ట్రక్షన్ విషయమే తెలుసుకున్నాము. అయితే సర్జరీకి కావాల్సినవి అంటే ఆ డిపార్ట్మెంట్స్, దానికి కావాల్సిన పారామెడికల్ స్టాఫ్, నర్సెస్, ఆపరేషన్ థియేటరు, ల్యాబ్స్ ఇవన్నీ కూడా రెడీ అవ్వాలి కదా. అయితే స్వామి అప్పుడు మే జూన్ మాసాలు సమ్మర్ కోర్స్ టైం స్వామి పుట్టపర్తి బాయ్స్ని, బృందావన్ బాయ్స్ని ఈ విషయంలో అంటే హాస్పిటల్లో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ట్రైనింగ్ ఇవ్వడానికని చెప్పి వివిధ ప్రదేశాలకి అంటే మంచి మంచి ట్రైనింగ్ సెంటర్స్కి, హాస్పిటల్స్కి పంపించారు. అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకోవడానికి కూడా యుఎస్ లాంటి కంట్రీస్కి కూడా స్వామి పంపించారు. ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు జూన్ 8న స్వామి అనంతపూర్ కాలేజ్ ప్రిన్సిపల్ని జయమ్మ మ్యామ్ని పిలిచి నర్సెస్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఎంతోమంది పూర్వ విద్యార్థినులు అప్లై చేశారు కదా. అలాగే అప్లై చేయడంతో పాటు వాళ్ళ పేరెంట్స్ కన్సెంట్ ఉన్న లెటర్స్ కూడా తెచ్చారు కదా, అవన్నీ పట్టుకుని రమ్మన్నారు. ఒక 40-50 మంది విద్యార్థినులు అప్లై చేశారు. సో అవన్నీ దగ్గర పెట్టుకుని స్వామి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి ఒక్కొక్కటి చూస్తూ వాళ్ళ పేరెంట్స్ యొక్క కన్సెంట్ లెటర్స్ అన్నీ కూడా చదువుతూ వాళ్ళలో కొంతమందిని సున్నితంగా నచ్చచెప్పి కొంతమందిని రిజెక్ట్ చేశారు. 10 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 10 మందిని స్వామి నర్సు పిల్లలు అనేవారట. వాళ్ళకి మంచి మంచి చోట్ల ట్రైనింగ్ కోసమని మెయిన్గా బెంగళూరులో వాళ్ళని పంపించే ముందర స్వామి చెప్పారట, మీ అందరికీ నేను గార్డియన్ని, మీరు చక్కగా వెళ్ళి మంచి శిక్షణ పొంది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ సర్జరీ కార్యక్రమంలో ఇంకా హాస్పిటల్లో అన్ని వేరియస్ డిపార్ట్మెంట్స్లో మీరు చక్కగా వర్క్ చేయాలి అని. అయితే తల్లి కదా, అందుకని స్వామి ఏం చేశారు, వాళ్ళకి కావాల్సినవన్నీ మంచిగా గిఫ్ట్ ప్యాక్ చేసి వాళ్ళకి కొంత ధనం కూడా ఇచ్చారట. ఎందుకంటే మంచి మంచి పళ్ళవి కొనుక్కుని తినండి, ఆరోగ్యాలు చక్కగా పెట్టుకోండి, జాగ్రత్త. అలాగే మీకు ఎలా ఉందో ఇక్కడంతా అక్కడ సదుపాయాలన్నీ బాగున్నాయా లేదా, ట్రైనింగ్ ఎలా ఉంది, ఇవన్నీ నాకు ప్రతి ఆదివారం ఉత్తరాలు రాయండి అని చెప్పారట. అయితే స్వామికి తల్లి కదా ఎంత ప్రేమ అంటే, ఇక్కడ వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ అలవాటు కదా, ఇలా సారీ కట్టుకుని ఇలాగా. సో మీరు వెళ్ళి హాస్పిటల్లో అక్కడ నర్సెస్గా ట్రైనింగ్ అయ్యేటప్పుడు వాళ్ళు మీ డ్రెస్ కోడ్ గురించి చెప్తే స్వామి వాళ్ళకి చెప్పారు, మేము ఇలాగే కంఫర్టబుల్ అని చెప్పండి అని కూడా సూచించారట. అంటే ఒక తల్లి పిల్లల్ని బయట చదువులకి పంపిస్తుంటే ఎంత ఆప్యాయంగా ప్రతీది కేర్ తీసుకుంటారో అలా చెప్పి అప్పుడు రిజిస్ట్రార్ గారు చక్రవర్తి గారి చేత స్వామి స్వయంగా డిక్టేట్ చేసి వాళ్ళకి లెటర్ రాయించారు. ఎవరికి? మిసెస్ బూటియా అని ఆవిడ ట్రైనింగ్ ఇన్ఛార్జ్. ఆవిడికి లెటర్ రాస్తూ స్వామి చెప్పారు, వీళ్ళు నా పిల్లలు, నేను వీళ్ళని మీ దగ్గరికి పంపిస్తున్నాను, వాళ్ళకి అన్ని సదుపాయాలు చక్కగా ఉండేలా చూడండి అని స్వామి వాళ్ళని బెంగళూరుకు పంపించారు.
పంపిస్తే వీళ్ళు అన్ని ట్రైనింగ్ అన్నీ తీసుకునేవారు. స్వామి బెంగళూరు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు లెటర్స్లో ప్రస్తావించిన విషయాలు వాళ్ళతోటే మాట్లాడి, అంటే నేను అవన్నీ చదువుతున్నాను, మీరు ఎలా ఉన్నారో నేను అనుక్షణం చూసుకుంటున్నాను అని స్వామి అవి ప్రస్తావించేవారట. అయితే స్వామి ఇలా ప్రస్తావించి అంతా వాళ్ళ హాస్పిటల్ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయింది, ఇక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. అలా మొత్తం అన్నీ ప్రారంభోత్సవానికి మొత్తం సిద్ధమయ్యాయి అన్నమాట. అంటే సాగర మథనం తర్వాత వచ్చిన అమృతాన్ని మహావిష్ణువు దేవగణాలందరికీ పంచారట. అలా ఇంతటి మథనం తర్వాత వచ్చిన ఈ అమృతాన్ని అక్షయం చేసి స్వామి ఇప్పటికీ మనందరికీ పంచుతూనే ఉన్నారు. పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం స్వామి చెప్పినట్టుగానే 1991 నవంబర్ 22వ తేదీన ఆనాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి ద్వారా జరిగింది. అంతేకాదు ప్రసన్న, మీరు ఇందాక అన్నారు కదా ఫస్ట్ సర్జరీ డేట్ కూడా స్వామి చెప్పారు అని. అలా ఆయన చెప్పినట్టుగానే వెంటనే మొట్టమొదటి సర్జరీ విజయవంతంగా జరిగిపోయింది. అద్భుతం. మరి అందరూ ఒకే చోటికి వస్తే అసౌకర్యంగా ఉంటుంది అనుకున్నారో ఏమో స్వామి. సరిగ్గా ఒక దశాబ్దం తర్వాత బెంగళూరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడీ అయింది. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను ప్రసన్న. బెంగళూరులో స్వామి సూపర్ స్పెషాలిటీ అని అనౌన్స్ చేయంగానే మన సమితిలో అందరూ చాలా సంతోషించారు. 2 కారణాలు. ఒకటి, ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే స్వామి తరచుగా బెంగళూరు వస్తూ ఉంటారు, మనకి దర్శనాలు దొరుకుతాయి అని. అలాగే స్వామి చాలా లైట్నింగ్ దర్శన్స్ ఇచ్చారు కూడా. రెండవది, ఇక్కడ స్వామి ఇంత పెద్ద హాస్పిటల్ కడుతున్నారు, మనకి సేవ చేసుకోవడానికి ఇంకెన్ని అవకాశాలు వస్తాయో అని. అది వాళ్ళ సంతోషం. సరే, ఇదంతా మొదలైంది. ఒకరోజు మన్నాడు భూమి పూజ అనగా ఇవాళ సాయంకాలం మనకు ఒక కాల్ వచ్చింది, స్వామిది లైఫ్ సైజ్ ఫోటో కావాలి భూమి పూజ చేయటానికి అని. అప్పటికే సాయంకాలం 7 గంటలు. బెంగళూరులో స్వామి లైఫ్ సైజ్ ఫోటో దొరకాలి అంటే కొద్దిగా ఇబ్బందే. ఏం చేద్దాం అనుకుంటున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, సమితి ఫోటో తీసుకెళ్ళి పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి. అలాగే మన సమితి నుంచి ఫోటో తీసుకెళ్ళి అక్కడ చక్కగా భూమి పూజ జరిగిపోయింది హాస్పిటల్కి. ఇది నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, 10 మంది కలిసి ఒక చోటు చేరి ఈ సేవ చేసుకునే అవకాశం స్వామి మాకు ఇస్తున్నారు అని ఆనందించడం, ఎన్ని రకాలుగా ఇక్కడ మనం సేవ చేసుకోవచ్చు అనే ప్యూరిటీ ఆఫ్ ఇంటెన్షన్ అనుకున్నాం కదా ఇందాక, అది కనిపించినప్పుడు స్వామి వెంటనే ఎలా ఎక్నాలెడ్జ్ చేస్తారు దానికి తమ ఆమోదాన్ని ఆశీర్వాదాన్ని కూడా ఎలా అందిస్తారు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అనిపించింది. ఇక బెంగళూరులోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 2001 జనవరి 19వ తేదీన అప్పటి ప్రధానమంత్రి వర్యులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ప్రారంభోత్సవం చేసిన తర్వాత తన ప్రసంగంలో మాట్లాడుతూ, ఇస్ హాస్పిటల్ మే దవా కే సాత్ దువా భీ మిల్తా హై అన్నారు. అంటే థాట్ఫుల్గా అన్నారు కదా. మందులతో పాటు భగవంతుడి ఆశీర్వాదం కూడా లభించే ఆసుపత్రి ఇది అనడం అక్షర సత్యం అనిపిస్తుంది కదా. స్వామి మీరు ఇందాక చెప్పినట్టు సమితి ఫోటో తీసుకున్నారు అంటే నాకు అనిపించింది హార్ట్ టు హార్ట్ కనెక్షన్. అంతే, అది అలా లైట్నింగ్ స్పీడ్లోనే కూడా ఉంటుంది. అది ఎంత ఎంత చాలా ముచ్చట పడిపోయేలా ఉందో అసలు. అయితే ఇవన్నీ అనుభవించడం, వాళ్ళ అనుభవాలన్నీ తెలుసుకోవడం, అవన్నీ వాళ్ళకి ప్రత్యక్షంగా అనుభవం అయితే మనం అవన్నీ మాట్లాడుకుంటూ కూడా అప్పుడు వాళ్ళకి ఎంత అనుభూతి జరిగిందో మనకు కూడా అంత ఆనందంగానే ఉంది కదా. అదే స్వామి ప్రేమ. అయితే ఇక్కడ హాస్పిటల్స్ అన్నీ రెడీ అయిపోయాయి, 2 హాస్పిటల్స్ రెడీ అయిపోయాయి. అక్కడ సేవలు చేసే రెసిడెంట్ డాక్టర్స్ గురించి, అంటే అక్కడే ఉంటూ వాళ్ళు ఎలా సర్వీస్ చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ అయ్యర్ గారు అసలు పుట్టపర్తి వచ్చి సర్వీస్ చేయాలి అని ఎందుకు అనిపించింది అంటే ఒక 2 కారణాలు. ఆయన కార్డియాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలని, రెండవది ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి మొత్తం ఏంటి ప్రాబ్లం అని చూసి చికిత్స కూడా డిసైడ్ చేసుకున్నాక వాళ్ళకి ఫస్ట్ వచ్చే థాట్ వాళ్ళ ఫైనాన్షియల్ ఎఫోర్డబిలిటీ. అది ఆయనకి చాలా మనసుకి కష్టంగా అనిపించేది. అందుకని ఇక్కడైతేనో అసలు చికిత్స ఏంటి, సర్జరీస్ కానీ, తర్వాత ఫాలోఅప్, మందులు, వాళ్ళ స్టే అన్నీ ఉచితమే. అండ్ ఏదో ఇది ఉచితం కదా అని మామూలుగా కొంచెం తక్కువ ధరలో ఉండేలాంటి ట్రీట్మెంట్స్ కాదు. బెస్ట్ అవైలబిలిటీ అండ్ బెస్ట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఉన్న లాంటి పెద్ద
పెద్ద హాస్పిటల్లో ప్రతి వాళ్ళకి ఇంత ఉచితంగా ఇంత పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఈ 2 కారణాలు ఆయన్ని చాలా ప్రోత్సహించాయి. అయితే ఆయన అంటారు, ఇక్కడ చేసే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఇది ఒక అనుభవమే, ప్రతిదీ ఒక యూనిక్ అనుభవమే. ఎలా అంటే స్వామి డివైన్ గ్రేస్ తోటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రతి ఒక్క ట్రీట్మెంట్. అలాగే ఆయనకి ఒక చిన్నప్పటి నుంచి వర్క్ ఈజ్ వర్షిప్ అని ఆయనకు ఒక ప్రిన్సిపల్ ఉండేది. అందుకని డాక్టర్స్ అందరూ కూడా స్వామి దర్శనం చేసుకోవడానికని కుల్వంత్ హాల్కి వెళ్ళినా కూడా ఆయన ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వెళ్ళేవారట. ఎందుకంటే ఆయన ఉన్న చోటే స్వామి, ఆయనకి ఇది ఒక పెద్ద సాధన. అంటే ఆయన హాస్పిటల్ని హాస్పిటల్గా అనుకోవట్లేదు, అది ఆశ్రమం. నేను ఇక్కడ చేసే ప్రతి పని ఒక స్పిరిచువల్ సాధన. అయితే స్వామి దాన్ని ఎంత చక్కగా ఎక్నాలెడ్జ్ చేశారంటే, ఒకసారి దర్శన్కి వెళ్ళినప్పుడు స్వామి అన్నారట, నేను నా మిషన్లో నిన్ను అపాయింట్ చేసుకున్నాను డాక్టర్గా, నేను నీతోటే ఉన్నాను, నువ్వు నా దగ్గర రావక్కర్లేదు అని చెప్పారట. అలాగే అక్కడ హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు 24/7 365 డేస్ ఏవో మెడికల్ ఎమర్జెన్సీస్ వాటన్నిటిలో ఎప్పుడు వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నా కూడా నేను ఓవర్ టైం చేస్తున్నాను, నాకు ఇన్సెంటివ్స్ అవార్డ్స్ రివార్డ్స్ లేవు, రికగ్నిషన్ లేదు, ఇలాంటి థాటే ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఇదంతా స్వామి ప్రేమతో నిండిపోయింది. అందుకని స్వామి కోసం చేస్తున్నాను, ద బెస్ట్ వే పాసిబుల్ ఇవ్వాలి అన్నది ఒక అదృష్టంగా భావించి వాళ్ళు ఒక సేవతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా తృప్తిగా ఉందన్నమాట. సో ఆయనలో వచ్చిన ఈ పరివర్తన, ఈ ఆలోచన, ఇవన్నీ కూడా ఆయన్ని చాలా ఎంకరేజ్ చేసేవి అక్కడ ఇంకా సేవ చేయడానికి. అయితే 1994 సంవత్సరంలో స్వామి కార్డియాక్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే MBBS కంప్లీట్ చేసి తర్వాత పీజీకి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి మంచి శిక్షణతో పాటు వాళ్ళకి ఇవ్వాల్సిన ఎథిక్స్ వాల్యూస్ తోటి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనే గైడెన్స్ ఇచ్చి, కొంతమంది డాక్టర్లు అయితే ఇక్కడ పీజీ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడే ఉండి సేవ చేసుకోవాలి అని నిర్ణయం చేసుకుని ఉండిపోయిన వాళ్ళు ఎంతమందో. కొంతమంది బయటికి వెళ్ళి చేస్తున్నా కూడా ఈ వాల్యూస్ అన్నిటినీ వాళ్ళు తప్పకుండా వాళ్ళు పాటించి ఎంతో పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళారు. అయితే ఇవన్నీ రెసిడెంట్ డాక్టర్స్ అయితే క్రమం తప్పకుండా విజిటింగ్ డాక్టర్స్ వచ్చి వాళ్ళ అనుభవాలు ఎన్నున్నాయో అవి కూడా వర్ణనాతీతం. వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, తప్పకుండా మాట్లాడుకోవాలి ప్రసన్న. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్ అనుకుంటూ డాక్టర్ అయ్యర్ గారు ఇంత శ్రద్ధతో స్వామిని సేవించుకుంటున్నారు. మనకి వచ్చే కన్సల్టింగ్ రెసిడెంట్ డాక్టర్స్ కూడా అదే శ్రద్ధతో అదే నిష్ఠతో స్వామి సేవ చేస్తూ ఉన్నారు. డాక్టర్ శివకుమార్ గారు, ఈయన హీజ్ ఏ కన్సల్టింగ్ యూరాలజిస్ట్ ఫర్ బోత్ బెంగళూరు అండ్ పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఆయన పుట్టపర్తికి వారానికి ఒకసారి వస్తారు. వీరు మన బెంగళూరు సూపర్లో సర్వీస్ చేశాక ఎంత ప్రభావితం అయ్యారంటే, ఆయనకి అలాట్ చేయబడిన రోజుల్లో ఎలాంటి పరిస్థితి అయినా సరే తన సొంత పనులు, సొంత క్లినిక్ కూడా మానేసి ఇక్కడికి మటుకు క్రమం తప్పకుండా వస్తారనమాట. స్వామి హాస్పిటల్లో సర్వీస్ చేయడం తనని ఒక మంచి డాక్టర్గానే కాదు, మంచి మనిషిగా కూడా మార్చిందని చెప్తారు. ఆయన ఏమంటారంటే, ఒకవేళ స్వామి నాకు ఇక్కడ సర్వీస్ చేసుకునే అవకాశం ఇచ్చి ఉండకపోతే నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ని కేవలం రోగులుగానో లేక నా జీవనోపాధికి మార్గాలుగానో మాత్రమే చూసేవాడిని. కానీ ఇక్కడికి వచ్చాక వారు కష్టపడుతూ వారిని సేవించుకునే అవకాశం నాకు ఇస్తున్న ఉన్నతులుగా భావిస్తున్నాను అంటారు. మరి ఇక్కడ మన వాలంటీర్స్, స్టాఫ్, డాక్టర్స్ పేషెంట్స్ని ఎంతో ప్రేమతో చూసుకోవడం చూసి వారి ప్రేమ ద్వారా స్వామిని తెలుసుకున్నానని, స్వామిని ఎలా ప్రేమించాలో నేర్చుకున్నానని చెప్తారు. ఈయన తన సొంత క్లినిక్లో కూడా ప్రసన్న అందరి దగ్గర ఒకే ఫీజు తీసుకోరు. వచ్చిన వారి ఆర్థిక స్తోమతని బట్టే ఫీజు తీసుకోవడం, అవసరమైనప్పుడల్లా ఫ్రీ ట్రీట్మెంట్లు, సర్జరీలు చేయడం కూడా ఈయన తనకి తాను పెట్టుకుని పాటిస్తున్న ఒక నియమం. ఇదంతా చూస్తుంటే మనకు అనిపిస్తుంది, మనసులో ప్రేమ వల్ల వచ్చే పరివర్తన మన జీవితంలో అన్ని కోణాల్లో ఎలా ప్రతిఫలిస్తుంది అనేదానికి ఒక మంచి ఉదాహరణ వీరు. మరి వీరిలాగా ఇంకెందరో. అవును, అసలు ఇది ఎంత చక్కటి హాస్పిటల్ కాదేమో, టెంపుల్ ఆఫ్ హీలింగ్. ఇలాంటి హీలింగ్లో ఎంతోమంది పేషెంట్స్ వచ్చి సేవ చేసే డాక్టర్లు
సేవాదళ సభ్యులు వీళ్ళందరూ కూడా హీల్ అవుతున్నారు అని అనిపిస్తుంది. అయితే మరి అక్కడ ట్రీట్మెంట్ పొందిన పేషెంట్ల గురించి కూడా వాళ్ళ స్టోరీస్ కూడా మనం మాట్లాడుకోవాలి. అలాంటి వారే ఒకరు నారాయణ స్వామి అని ఒక పత్రికా విలేకరి. ఆయన వేరే పని మీద పుట్టపర్తికి వచ్చి అక్కడ సివియర్ చెస్ట్ పెయిన్ తోటి స్వామి జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళు చెక్ చేసి ఆయనకి వెంటనే ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయాలి అని చెప్పి వాళ్ళ అంబులెన్స్లో ఆయన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఆయనకి సర్జరీ అయిపోయిన తర్వాత ఆయన చక్కగా కోలుకున్న తర్వాత ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలుసా? స్వామి భౌతిక రూపంలో లేరు అనుకునే వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక అటెండెంట్ నుంచి డాక్టర్, సర్జన్, అక్కడ వర్క్ చేసే సేవాదళ్ అందరిలో స్వామి భౌతికంగా కనిపిస్తున్నారు అని నిర్ధారణగా చెప్పగలను అని, ఈ సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఈ హాస్పిటల్లో ఇలాంటి సేవలు జరుగుతాయి అని నేను నిశ్చయంగా చెప్పగలను అని ఎంత ప్రగాఢ విశ్వాసంతో చెప్పారంటే ఒళ్ళు పులకరించిపోతుంది అసలు ఆయన మాటలు వింటే. ఆయన ఇలా చెప్పారని మీరు చెప్తుంటేనే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంత కన్విక్షన్తో ఆయన అలా చెప్పారు అంటే బహుశా ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ భావన అదే అయి ఉంటుంది కదా ప్రసన్న? అబ్సల్యూట్లీ. ముందుగా ఒక చిన్న విషయం చెప్తాను మీకు. మొన్న బెంగళూరు సూపర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమెను కలిశాను. ఆవిడకి స్వామి అంటే ఎంతో గౌరవం, ఇష్టం. అందువల్ల ఇక్కడికే డెలివరీకి వచ్చారు మన హాస్పిటల్కి. ఆమె తన బిడ్డను చూపిస్తూ, స్వామి నాకు నా కుటుంబానికి మహాలక్ష్మిని ఇచ్చారు, స్వామి చెప్పిన లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే విషయాన్ని నేర్పిస్తూ నా కూతుర్ని పెంచుతాను అని ఆ తల్లి చెప్పినప్పుడు నాకు కలిగిన సంతోషం మీతో పంచుకోవాలనిపించింది. తప్పకుండా. ఇంకా పేషెంట్స్ అంటారా, సోమనాథ్ దత్తా గారని ఒకరు, ఆయన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. ఎన్నో ఏళ్ళుగా ఆయన నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎన్ని వైద్యాలు చేయించుకున్నా పాపం ఆయనకి ఎలాంటి గుణం ఇవ్వలేదన్నమాట. ఆయన నా దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ డాక్టర్స్ చేతిలో పోసినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. నేను నడవలేకపోవడం వల్ల, పనికి వెళ్ళలేకపోవడం వల్ల నా కుటుంబం ఆదాయం 0 అయిపోయింది అని చెప్తూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అయ్యో. అలాంటి సమయంలో ఆయనకి స్వామి హాస్పిటల్ గురించి తెలిసింది. ఆయన ఎంతో కష్టపడి బెంగళూరు హాస్పిటల్ చేరుకున్నారు. కాకపోతే ఇక్కడ అడుగు పెట్టంగానే అనేక రకాల టెస్టులు చేయడం అండ్ రైట్ డయాగ్నోసిస్, తర్వాత సర్జరీకి డేట్ షెడ్యూల్ చేయడం, మొట్టమొదటి సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా జరిగిపోవడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. కాకపోతే ఈ ప్రాసెస్ కోసం ఆయన కొన్ని నెలల పాటు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్నప్పుడు తను గమనించిన, నేర్చుకున్న కొన్ని విషయాల్ని మనతో పంచుకున్నారు. అందులో కొన్ని పాయింట్స్ చెప్తాను. తప్పకుండా. ఆయన ఏమంటారంటే, ఇక్కడికి ప్రతిరోజు ఎంతోమంది ఎంతో కష్టంలో కన్నీళ్లతో రావడం నేను చూశాను. అయితే తిరిగి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆనందంగా నవ్వుతూ వెళ్తారు. అంతేకాదు ప్రసన్న, ఇక్కడ పనిచేసేవారు, స్టాఫ్ కానీ, వాలంటీర్స్ కానీ, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఎవరైనా కూడా వచ్చిన పేషెంట్స్ని ఎంతో ప్రేమగా చూసుకోవడం చూసి ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యి, నేను వెనక్కి వెళ్ళాక మా ఊళ్ళో నేను కూడా నా శక్తి కొద్దీ ఏదో ఒక సేవా కార్యక్రమం చేసుకుంటాను అని ఒక సంకల్పం కలిగింది. ఆయన ఏమంటారంటే, ఇక్కడికి వచ్చే అందరిలోకి బహుశా నేనే అతి బీదవాడిని అయ్యుంటాను, కానీ నాకు కలిగిన ఈ ఆశను తీర్చడానికి నా స్వామి నాకు సహాయం చేస్తారు అని ఎంతో ఇమోషనల్గా, అంతే ధైర్యంగా చెప్పారనమాట. ఇంకొక అద్భుతమైన, చాలా హృద్యమైన విషయం ఏంటంటే, ఆయనకు ఒకే ఒక్క కోరిక ఉందిట. నా స్వామి తాకిన, నడిచిన నేలను ఒక్కసారి ముట్టుకుని నమస్కారం చేసుకోవాలి, అందుకోసం నేను ఒక్కసారి పుట్టపర్తి వెళ్ళాలి అని. ఆయన చెప్తున్న ఈ మాటలన్నీ వింటూ ఉంటే ఆయనకి ఇక్కడ ఎంతటి ప్రేమ అందిందో, స్వామి అనుగ్రహాన్ని వారు ఎంతగా అనుభవించారు అనేది మనకు అర్థమవుతుంది కదా. ఇలా సోమనాథ్ దత్తా గారు లాగా ఎంతో కష్టపడి కానీ మన హాస్పిటల్కి రాలేని వాళ్ళు కొంతమంది అయితే, ఎంత కష్టపడినా ఇక్కడికి రాలేకపోతున్న వారు కూడా ఉండుంటారు కదా ప్రసన్న. అవును. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ మంత్ అనుకుంటాను, బహుశా ఇదే రోజున పూరిలో జగన్నాథుడి రథయాత్ర జరిగింది. తన దర్శనానికి రాలేని వాళ్ళ కోసం జగన్నాథుడు నందిఘోష్ ఎక్కి వీధి వీధి తిరిగి అందరికీ దర్శనాన్ని ఇచ్చారట. అవును. భగవంతుడు పూర్ణావతారి, మరి ఆయన ప్రేమ కూడా అంతే పరిపూర్ణంగా ఉంటుంది కదా. అవును. తన హాస్పిటల్కి రాలేక అవసరంలో ఉన్నవారిని స్వామి ఎలా వదిలేస్తారు?
అలా మొదలైందే మన మొబైల్ హాస్పిటల్. చాలా బాగా లింక్ చేశారు. ఈ విషయంలో డాక్టర్ నరసింహన్ గారు వారి టీము స్వామి దర్శనానికి వెళ్ళారట. వెళ్తే స్వామి వాళ్ళతో అన్నారట చాలాసార్లు, ఒక జనరల్ హాస్పిటల్ ఉంది, 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఇంకా నా దగ్గరికి ఇక్కడ వైద్య సేవలు తీసుకోవడానికి మారుమూల గ్రామాల నుంచి రాలేకపోతున్నారు. అందుకని అన్ని సౌకర్యాలతో ఒక బస్సులో ఎక్స్రే, స్కాన్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ కూడా సమకూర్చుకుని ఆ బస్సే ఒక హాస్పిటల్ లాగా అన్ని గ్రామాలకి వెళ్ళి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి రావాలని నా సంకల్పం. నేను ఇలాగా ప్లాన్ చేస్తాను అని చెప్పారట. ప్రతి అడుగులో స్వామి దాని గురించి నేను గైడ్ చేస్తాను అని చెప్పారట. సరే, మొత్తానికి స్వామి ఆ బస్సు తయారైంది అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి. స్వామి చెప్పారట, ఈ సేవ చేయడానికి నేను ఈ బస్సు ఒక మెడికల్ క్యాంప్ కాదు, ఒక క్లినిక్ కాదు, ఇది మొబైల్ హాస్పిటల్ అని స్వామి దానికి ఎంతో చాలా ఆనందంగా దాని గురించి చెప్పారు. సో బస్సు తయారైంది. బస్సు తయారైన తర్వాత స్వామి డాక్టర్ నరసింహన్ గారి టీంని పిలిచి, మీరు ఈ బస్సుతో ప్రతి గ్రామానికి వెళ్ళి మంచి వైద్య సేవలు అందించి మంచి కంపాషన్ తోటి మీ టీం అందరూ వెళ్ళి ఇలాగ ఎలా వెళ్ళాలి, ఫస్ట్ అక్కడ ఏం చేయాలి, అవన్నీ నేను మీకు గైడ్ చేస్తాను అని స్వామి స్వయంగా చెప్పారు. చెప్పి డాక్టర్ల బృందం అంతా ప్రతి గ్రామానికి వెళ్ళడం, ముందర వాళ్ళకి అసలు ఒక అవగాహన కల్పించి ఒక మీటింగ్ పెట్టి హెల్త్ అండ్ హైజీన్ మీద చక్కగా వాళ్ళకి గైడ్ చేసి, తర్వాత అందరూ యునైటెడ్గా ఉండి వాళ్ళ గ్రామంలో అసలు ఎలాగ దీన్ని డెవలప్ చేసుకోవాలి, హెల్త్ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవాలో అవన్నీ వాళ్ళకి చక్కగా ఎడ్యుకేట్ చేసి ఒక ప్లాన్ ప్రకారం స్వామి గైడెన్స్ తోటి ఆ సేవలు మొదలుపెట్టారనమాట. నీకు ఒకటి గుర్తొస్తోందా, మనం మొన్న ఈ మధ్య కలిసాం, ఇలాంటి వైద్య సేవ సత్యసాయి మొబైల్ హాస్పిటల్లో సేవ చేసుకునే ఒక డాక్టర్ గురించి, తనలో ఎలాంటి పరివర్తన వచ్చిందో మనతో షేర్ చేసుకున్నారు కదా. గుర్తుంది. ఆవిడ ఎంతో ప్యాషన్తో తను MBBS చదవాలనే పట్టుదలతో చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని కూడా సాధించారు. అవును, MBBS చదువుకున్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కొన్ని రోజులు పనిచేశారు కదా ప్రసన్న. అవును. కాకపోతే ఆవిడకి అక్కడ పేషెంట్స్కి అవసరమైన ట్రీట్మెంట్ని అందించలేకపోవడమే కాదు, తన ప్రవర్తనలు కూడా కఠినంగా మారిపోతుందేమో అనిపించిందట. అవును. అలాంటి సమయంలో ఆవిడకి మన మెడికల్ క్యాంప్లో సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. అక్కడ అందరూ పేషెంట్స్ని ఎంతో ప్రేమతో చూసుకోవడం చూసి ఆవిడ చాలా ఆశ్చర్యపోయి స్వామికి ప్రే చేసుకున్నారట, స్వామి నాలో కూడా ఇలాంటి మార్పు తీసుకురా అని. వెంటనే స్వామి మన మొబైల్ హాస్పిటల్లో సర్వీస్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తనలో వచ్చిన మార్పుని చూసి తానే ఎంతో ఆనందిస్తూ ఆవిడ ఏమంటారంటే, ఎంతో కష్టంతో బాధలో ఉన్న పేషెంట్స్ ఇంత ఓర్పుగా ఉంటున్నారు, మరి నేను ఇంకెంత ఓర్పుగా ఉండాలి అనేది నా పేషెంట్స్ నుంచే నేను నేర్చుకున్నాను అని చెప్తారు. చాలా గొప్ప విషయం కదా. అంతేకాదు ప్రసన్న, ఆవిడ ఏమంటారంటే, డాక్టర్స్కి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని మించి పనిచేసేది స్వామి గ్రేస్ మాత్రమే. 100%. అందుకే ప్రతిసారి ప్రిస్క్రిప్షన్ రాసే ముందర నేను స్వామికి ప్రే చేసుకునే రాస్తాను అని చెప్తారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ వీఆర్ ప్యాషనేట్ అబౌట్ వాట్ వీ డూ, దట్ వర్క్ బికమ్స్ రిమార్కబుల్. బట్ ఇఫ్ వీ కెన్ బ్రింగ్ కంపాషన్ ఇన్ టు అ వర్క్, ఇట్ బికమ్స్ ఐడియల్. ఈవిడ్ని చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది కదా. అవును, అంటే మెడికల్ ట్రీట్మెంట్ అండ్ ప్రేయర్, ఐ మీన్ రెండు గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. చాలా, అంటే ఎక్కడ చూడం ఇలాంటివి. అంటే నాలెడ్జ్ 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 అనుకుంటాం, కానీ దానికి ప్రేమ జోడయ్యి దానికి స్వామి గ్రేస్ ఉంటే అది కంప్లీట్. అవును. యా. సో త్రికరణ శుద్ధితో ఆవిడ స్వామిని వేడుకుంటే స్వామి దానికి ఎలా ఆన్సర్ చేశారు అన్నది మనం ఇక్కడ చూసాం. అయితే మనకున్న శక్తియుక్తులు, మన ప్రయత్నాలు, వనరులు అన్నీ ఆల్ షుడ్ బి అలైన్డ్. ఈ ఏకీకరణే స్వామికి ఎంతో ఇష్టం. స్వామి ఎప్పుడూ ఐక్యతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మనందరం ఒకే కుటుంబం, వసుదైవ కుటుంబకం. ఈ సత్యసాయి మొబైల్ హాస్పిటల్ ద్వారా గ్రామాల్లో
స్వామి ప్రేమ ప్రవాహం, తద్వారా అందరికీ ఆరోగ్యం అనిపిస్తుంది. ఇంకా స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా అత్యంత ఉన్నతమైన వైద్య సేవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ప్రతి చిరునవ్వులో ఒక కథ వినిపిస్తుంది. నూతన ఉత్తేజాన్ని పొందిన హృదయాల, మారిన జీవన గమనాల కథ. ఇక్కడ చికిత్స జరిగేది కేవలం శరీరానికి కాదు, మనస్సుకి కూడా. తమ ఆరోగ్యం మీద, జీవితం మీద ఆశలు వదులుకున్న వారి మనస్సుల్లో మళ్ళీ కొత్త ధైర్యం పుంజుకుని కొత్త ఆశలకు, గొప్ప సంకల్పాలకు, ప్రేమతో పరిణితి చెందిన హృదయాలకు మరో జన్మనిచ్చే పవిత్ర ప్రదేశాలు. స్వామి ప్రేమలో ప్రతి వ్యక్తికి భాగముంటుందని నిరూపించే స్థలాలు. అందుకే ఇవి వైద్యశాలలు కాదు, వైద్య ఆలయాలు, టెంపుల్స్ ఆఫ్ హీలింగ్. ఇక్కడ సేవ చేసుకునే అవకాశం మనకి వచ్చినప్పుడు అది కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా మనఃపూర్వక సమర్పణగా ఉండాలి అనే స్వామి సందేశాన్ని మనం మరువకూడదు. ఇంతటి చక్కటి అనుభూతులతో ఈ ప్రోగ్రాంకి మాకు అవకాశం ఇచ్చిన స్వామికి మనఃపూర్వక సాయిరాం. సాయిరాం. సత్య సాయి